ఏదో కొందామని అనుకున్నామండి, ఇక్కడికి వచ్చి ఏదో కొనింది కృప. 1.5 లక్షలు పెట్టి ఇగో ఇంత పెద్ద పర్స్ అయితే కొనింది. పర్సు లోపల ఏముందో ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. షాప్ అలాగే సంతోషంగానే ఉంది, కానీ నేను అనుకున్న పని జరగలేదని నాకు కొంచెం బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది, కానీ ఏందో ఇప్పుడు ఫ్రెండ్స్, పోయినసారి కృపకి బుట్టకమ్మలు తీసిచ్చినప్పుడు కృప అనింది, నా కోరిక ఒకటి ఉందయ్యా, అది చెవులకి ఇలాగ చుడతారు కదండి, ఏమంటారు ఏదంటారు, అవి రావట్లేదు, అవి కావాలని అంది కృప. సరే తీసుకుందరా కృప అని నేను షాప్కి అయితే తీసుకెళ్ళాను. ఇందుకే డబ్బులు ఎక్కడి అని అనుకుంటున్నారండి, వీడియోలో మొత్తం చూడండి అర్థమవుతుంది ఎక్కడి ఏంది డబ్బులు అని. కానీ కృప వాటిని తీసుకుంటానని చెప్పి ఎంత ప్రాంక్ చేసిందో నా మీద అస్సలు ఊహించలేదండి. కృప చేసిన పనికి సంతోషపడాలా బాధపడాలా నాకైతే ఏం అర్థం కాలేదండి. వీడియో చూసి నన్ను మాత్రం మీరు తిట్టుకోవద్దు, ఎందుకంటే ఇదంతా కృప ప్లానింగు. నేనే భలే అయిపోయాను, నా ప్లానింగ్లో నేను కూడా కూరుకుపోయాను, ఏం తెలియలేదు. ఇంటి దగ్గర నుంచి వీటిని కొనాలనే ఒక ఆలోచనతోనే కృపాని తీసుకెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన అంతా మార్చేసింది. ఎలా మార్చింది అనేది వీడియోలో పూర్తిగా చూడండి అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. ఈరోజు కూడా బంగారు షాపింగ్కి అయితే వచ్చేస్తున్నాం. వద్దా ఏమే తీసుకుంటానంట, తీసుకుంటానంటావు మరి. చూసారు కదండి, నిలవన వద్దు అని పక్కన పెట్టేసింది. సరే అది పెద్ద అంటున్నావు కదా, ఇక్కడ చిన్నవి ఉన్నాయి సన్న గొలుసులు, అయ్యన చూడు అంటే అవి పెట్టుకొని ఏమంటుందంటే మరి సన్నగా ఉన్నాయి అంటుంది. నేనన్న అంకుల్ అలా కాదు, ఇంకా అంటే తనకి సరిపోయేటి ఇంక ఏ రేటు ఏమైనా చూపించాను అంటుంటే మళ్ళీ నన్ను చూసి అలా కాదు, ఇవి కూడా బాగానే ఉండాలి, ఇవి కూడా బాగానే ఉండాలి అంటుంది. మళ్ళా ఇంతకీ మనసులో ఏముందో బయటపడట్లా, కానీ చూస్తుంటే బాగా ఇష్టంగా సంతోషంగా అంతా ఉంది. ఎంత పెద్ద ప్లానింగ్ వేసేస్తుందో అస్సలు అర్థం కాకుండా అయిపోయిందండి నాకు కూడా. కృప చేసిన పనిలో బకరా అయిపోయాను నేను. కాకుంటే ఏది చేసినా మా మంచికే తను చేస్తుందండి. చూడండి ఏమి తెలియని మాదిరిగా చూస్తుంది, బాగుందా బాగలేదా అంటది, మళ్ళీ తీసి పక్కన అసలు బాగలేదు తీసి పక్క పెట్టేది ఇలాంటి అంటది. అసలు ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదండి ఈ వీడియోలో. అందుకని నేను దీన్ని వీడియో తీయటం జరిగింది. అప్పటికే మేము వెళ్ళి అక్కడికి అరగంట పైన అవుతుంది. నాకు డౌట్ వచ్చింది, ఏదో తేడా కొడుతుంది అనుకొని ఇది వీడియో చేద్దాం బాగుంటుంది అని అనిపించి వీడియో అయితే తీయడం జరుగుతుందండి. ఇప్పుడు చూసుకో, ఒకవేళ కాదు అంటే లూజ్ ఉన్నాయనుకుంటే ఇంకో రింగ్ కావాలన్నా ఏం చేస్తాం. ఇది పెట్టే వాళ్ళకి యూట్యూబ్లో డబ్బు వాళ్ళకు వీళ్ళు కాడ బయట తిరిగి 10 మంది తిరిగేటాడు. నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటా, నాకు పెట్టుకున్నప్పుడే పెట్టుకోపోయినా. ఎప్పుడైనా ఫంక్షన్లకి ఆ రెడీమేడ్ వేసి మామూలు పెట్టుకున్నా ఎవరు ఆచేస్తారు. అదే మనిషి కష్టం చేస్తే విలువైన వస్తువు పెట్టుకుంటే సంతోషంగా ఉంటారు. చైన్ అనగానే మా ఆయన మొక్కలు క్లారిటీ లేదు, నీకేం కావాలనేది క్లారిటీ కాదు
బిద్దులు ఉన్నాయి. చేపలు అండి, చెర్ల చేపలు బాగా పట్టి బంగారుగా ఉంటున్నా. ఇంతకీ ఏం కొనిందో కృప అన్నది వీడియోలో లాస్ట్లో చూపిస్తామండి. అలాగే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం డబ్బులు అనేది కూడా వీడియోలో చెప్తామండి. అనుకున్నాము, ఒకటి చేయాలనుకున్నాము, అది కుదరలేదు. సరే నేను ఇంకోటి చేద్దామని అనుకున్నాను కృపకి, అది కూడా కుదరలేదు. లాస్ట్కి కృప ఏదైతే మనసులో గట్టిగా స్థిరంగా నమ్మిందో అదే జరిగింది. అంతా ప్లానింగ్ అంతా మారిపోయిందండి. నేనేమనుకున్నాను, స్పైసీగా కృప ఏదో కొనాలని వచ్చింది, ఏదో కొనింది. మొత్తానికి ఏం కొనింది అనేది వీడియో లాస్ట్లో చూద్దాం. ఏదో కొందాం అని అనుకున్నామండి, ఇక్కడికి వచ్చి ఏదో కొనింది కృప. 1.5 లక్షలు పెట్టి ఇగో ఇంత పెద్ద పర్స్ అయితే కొనింది. పర్సు లోపల ఏముందో ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. షాప్ దగ్గర నుంచి అయితే బయలుదేరేసాము. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంటికి పోయేటప్పటికి ఏ టైం అవుతుందో. నెల్లూరు సిటీ అంతా దాటిన తర్వాత గుర్తొచ్చింది కృపకి. మా పెద్దబాబు ఫోన్ చేసి తినడానికి ఏమన్నా ఎత్తుకరామా అని మాట్లాడిన సంగతి. బండి ఆపి అంటే ఇక్కడ ఒక బేకరీ దగ్గర అయితే బండి అయితే ఆపానండి. అక్కడ మా బాబు అడిగిన వాటిలన్నింటినీ అయితే కృప అయితే తీసుకుంది. అక్కడి నుంచి కూడా బయలుదేరేసినాము. బయలుదేరిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కృప వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు కదా, అందుకని ఆమె కోసమని ఇక్కడ కొన్ని పండ్లు అయితే తీసుకున్నామండి. ఆ పండ్లు కూడా తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము. ఇక్కడ నుంచి కూడా దూరం వెళ్ళిన తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం అనగా వచ్చామండి నెల్లూరు టౌన్కి. ఇంటి దగ్గర అయితే తినడానికైతే ఏమీ అయితే లేదు. అందుకని ఇక్కడ గొలగముళ్ళు అయితే ఫ్రైడ్ రైస్ అయితే వేయించుకున్నాము. మాకు పిల్లలకి అందరికీ ఫ్రైడ్ రైస్ కట్టించుకొని అయితే ఇంటికైతే బయలుదేరేసినామండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది గొలగముడి అండి. ఆగస్టు 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతుందండి, ఆరాధనని వెంకయ్య స్వామికి. అది పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టున్నారో, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంత బాగా ఉంది లైటింగు. ఈ గొలగమూడిలో జరిగే ఆరాధనకి బయట రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా అంత దూరం నుంచి వచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాకు తెలిసినట్టు ఉంటుంది. అది తిరుగుతుంది, తగలద్దామండి. ఇంటికి వెళ్ళేలాగే చాలా పొద్దుపోయిందండి. అయినా మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపించింది, ఇలాగ ఎప్పుడు చేయకూడదు అనిపించింది, అంత బాధ అనిపించిందండి. పిల్లలు మా కోసం ఎదురు చూడటం అనేది చాలా బాధ కలిగించింది మాకు. కానీ వాళ్ళు ఏదైతే అడిగారో అన్నీ కొనుక్కొచ్చేది నోము, అందుకని ఫుల్ సంతోషపడతా ఉన్నారు. త్వరగా భోంచేసి పడుకోండమ్మా అని చెప్పి. నాకైతే ఒకటే ఆలోచన, కృప చేసింది కరెక్టా రాంగా అనేది టెన్షన్గా ఉంది.
పిల్లలకైతే కృప తెచ్చిన ఫ్రైడ్ రైస్ అయితే వడ్డిచ్చేసిందండి. ఇందుకే 1.5 లక్ష పెట్టి ఏం కొనింది కృప అని అనుకుంటున్నారా? అది మా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తామండి. ఇక్కడ పిల్లలకైతే భోజనాలు అయితే వడ్డిచ్చేసినాము. వడ్డించి ఇంటికైతే బయలుదేరేస్తాము. పిల్లలు భోంచేసి పడుకున్న తర్వాత మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఒకసారి మా ఇల్లు ఎట్టుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి మా ఇల్లు కానీ చూసారంటే ఖచ్చితంగా భయపడిపోతారు, అంత దారుణంగా ఉంది. టంటడా టరడడా వెల్కమ్. ఏమీ లేవండి, ఇల్లంతా సరిదేసింది కృప. సామాన్ వరకు సర్దేశాను. ఇగో అన్నిట చిక్కంలో చేపలు వేసిన చిక్కంలో వంట పాత్రలు మొత్తం వేసేసింది. దేనికోసం అని అనుకుంటున్నారండి, కరెక్ట్గా ఇంకొక 2 రోజుల్లో ఈ ఇల్లుని పడగొట్టేసి ఈ ఇల్లున్న ప్లేస్లో కొంచెం అంటే ఇల్లు కట్టుకుందామని పక్కా ప్లాన్ అయితే చేస్తానండి. ప్లాన్ చేసుకొని డబ్బులు అయితే తెచ్చుకున్నాము. 1,50,000 అయితే తెచ్చుకున్నాము. ఇల్లు కట్టేసుకుందాము. ఎట్ట మనకి ఇటుకరాళ్ళు ఉన్నాయి, ఇసుకుంది, కంకర ఉంది, గవర్నమెంట్ ఇల్లు ఇవ్వదు చేయదు అన్నట్టుగా తెచ్చేసుకున్నామండి. తెచ్చి కూడా వారం పైన అవుతుంది. ఆ డబ్బులు ఏంటంటే కొంచెంగా ఖర్చు అయిపోతా ఉన్నాయి. ఆ డబ్బులు అనిపించింది. ఇంక అందరూ ఏమంటున్నారు, పెద్దవాళ్ళు అందరూ ఇన్ని రోజులు ఎదురు చూశారు, ఇంకొక 3 నెలలు 4 నెలలు ఎదురు చూడలేరా? గవర్నమెంట్ కాలనీ ఇస్తుంది, ఇల్లు వస్తుంది కదా, అప్పుడు మంచిగా కట్టుకోవచ్చు కదా, మీకు ఆన్లైన్లో మీ పేరు ఉంది, మీకు ఖచ్చితంగా వస్తుంది ఇల్లు. ఇన్ని రోజులు ఎదురు చూసిన వాళ్ళు ఇంకొక కొద్ది రోజులు ఎదురు చూడలేరా అని అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత స్ట్రగుల్ అవుతున్నామో దీంట్లో. అయినా అన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి ఆగామండి. తర్వాత మేము తెచ్చుకున్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోతాయి. ఆ డబ్బులు దేనికి లేకుండా పోతాయి అని ఆలోచించుకొని కృపకి ఇంకా కమ్మలు కదా, కమ్మలకి తను అది చూసారు కదా వీడియోలో, అవి చైన్లు అవి అడిగింది. ఆ రోజు అడిగింది, ఈ పుట్ట కమ్మలు కొనేటప్పుడు ఆ రోజే అడిగింది. ఆ రోజు అడిగితే అప్పుడు డబ్బులు లేవు కదా, సరేలే తీసిస్తా కృప అని చెప్పి ఈరోజు వాటిని తీసిద్దామని నా ఆలోచన. తన మనసులో వేరే ఆలోచన ఉంది. అవి తీసిద్దామని వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఒక ప్లాన్ వేసా. కృపాకి పాపం ఉంగరం కూడా లేదు, ఎట్ట డబ్బులు మరిగిన డబ్బులే కదా, అవి ఎంత పడితే ఒక 40,000 30,000 పడతాయి. మిగతా డబ్బులు ఏదైనా ఉంటే కృపకి మంచిగా ఉంగరం చేయించేద్దాము అని అనుకున్నానండి. అక్కడ పోయి మొత్తం మారిపోయింది. అక్కడ పోయినాక నా కోరిక నెరవేరింది చెప్పాలంటే. కానీ తప్పదు, వస్తువేమో మంచి వస్తువే తీసుకున్నాము, కానీ సంతోషం లేదండి. మేము తెచ్చుకున్న డబ్బులు దేనికోసం తెచ్చుకున్నాం అనేది మాకు తెలుసు. మేము తెచ్చుకున్నందుకు కానీ అనుకున్నందుకు కానీ ఖర్చు పెట్టుంటే ఇంకా మేము అనుకున్న పని కానీ జరుగుంటే చాలా ఫుల్ హ్యాపీ అండి. మాకంటే ఇంకా సంతోషపడే వాళ్ళు ఇంకెవరు ఉండరు. అంతా తెలుసుకుంటుంటే బాధ వేసిపోతుంది. కృపేమో వస్తువు అయితే మంచి వస్తువే తీసుకున్నామంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి, మళ్ళీ రావు అని తీసేసుకోవటం జరిగింది. అంతేగాని తీసుకోవాలి మనం వేసుకోవాలని కాదు. మాకేదో డబ్బులు ఎక్కువ వచ్చేసి ఇలా కాదండి, చేసాము. మేము చేసే పని కరెక్ట్ రాంగో తెలియదు. మొత్తానికైతే ఒక వస్తువు అయితే కొన్నాము. ఏ వస్తువు అనేది తనకి సంతోషంగానే ఉంది, కానీ నేను అనుకున్న పని జరగలేదని నాకు కొంచెం బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది, కానీ ఏందో ఇప్పుడు ఆ వస్తువు తీసుకుని నాకు వస్తే అసలు కదా అసలు చిన్న సంతోషం కాదు. నేనైతే మా ఆయనకేమో కానీ ఆ వస్తువుని చూసి వచ్చిన దారి పడింది చెప్పటమే నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు డబ్బులు అయితే ఖర్చు అవ్వలేదు కదా, డబ్బులు ఖర్చు అయినాయి కానీ వస్తువు ఉంది ఇప్పుడు మనకి, అది కూడా నీకు ఉపయోగపడేది. చూసేద్దాం అదేందో. ఈ చిన్న పర్సు నా బుట్టు కమ్మలి, దానికి సంబంధం లేదు. ఈ పెద్ద పర్సు పెద్ద వస్తువు కదా, పెద్ద పర్సు ఇచ్చాడు ఆయన. ఏది ఆ పర్సు కొన్నావు నువ్వా? అన్ని డబ్బులు పెట్టా? అవును, 1,00,000
రూపాయలు పెట్టి పరుసు కొన్నా. ఓవర్గా ఉన్నవారు కాకపోతే బాధపడతా అంటే అలాగే అయిపోద్ది. బాధను కూడా కొంచెం సంతోషంగా మార్చుకొని ఎంటర్టైన్మెంట్ మనకు మనమే చేసుకుంటేనే ఆరోగ్యవంతం. అంతే. ఏంది కృప పర్సు చూస్తే అంత పెద్దగా ఉంది, దాంట్లో బాక్స్ మాత్రం చిన్నగా ఉంది. ఈ చిన్న బాక్స్ అన్ని డబ్బులు మింగేసిందా? చిన్న బాక్స్ చిన్న వస్తువు. చిన్నప్పుడు కూడా కళలు, నేనైతే ఈ కళను ఎప్పుడూ కనలేదు. ఇలాంటివి కూడా జరుగుతాయని నేనైతే కళ్ళ కూడా అనుకోలే చెప్పాలంటే. కానీ జరిగింది. అనుకున్నట్టు జరగలేదు, అనుకోనేటి జరిగినాయి. చేద్దాం. నా చిన్న చిన్న కోరికలు తీర్చి ఎట్టుందియా? ఇది నా సెలక్షన్. మా ఆయన ప్రతిసారి ఇది తీసుకో ఇది తీసుకొని నన్ను అంటాడు, కానీ ఈసారి మాత్రం అన్నీ పరిశీలించి ఆ రేట్లు కూడా ఫస్ట్ ఇదిగిచ్చేసానని చెప్పాలని చూస్తుంటారు వీడియోలో. ముందు ఇది తీసుకున్నా, ఆయన చేత అన్నీ తెప్పించి అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకొని కూడా చూసి ఇవ్వద్దు, మళ్ళీ మా ఆయనకు చేయను కావాలి నాకు ఇవ్వద్దు అంటే మళ్ళీ మీ మనసులో ఏముందో చెప్పండి ముందు. మళ్ళీ వాటిలో కూడా క్వాలిటీలు వల్ల ఇది ఏందే ఇది 916 916 బంగారే కావాలని పట్టింది ఆడ కృప. అందుకని రేటు కూడా మెల్ల చూడాలని చాలా, అసలు ఎప్పుడు కనలేదు ఈ కళని. ముందు నువ్వు వేసుకో కృప, వేసుకో. నువ్వే ఒక బంగారానివి. నీ ఒంటి మీద అవన్నీ వేస్ట్. నువ్వే పెద్ద బంగారానివి ఇంట్లో. చాలా బాగుంది, సూపర్గా ఉంది కృప, నిజంగా. వావ్, చాలా బాగుంది. నీకంటే సరువులు గిరువులు చేయించలేను కానీ ఇది మాత్రం అదిరిపోయింది నిజంగా. చాలా బాగుంది. అద్దం ఉంది, ఇస్తా. ఇదిగా చూసుకో, కలిపి ఇట్లా చూసుకో. నాకు కనిపిస్తున్నావు అమ్మ, ఎంత బాగా కనిపిస్తున్నాను చూడా చూడా. బాగుంది సెలక్షన్, చైన్ కూడా బాగుంది. ఏమో కొత్త మోడల్ పాత మోడల్ తెలియదు కానీ చూడగానే నచ్చింది. కానీ కానీ 4-5 రకాలు చూపించాడు ఆయన. చూపిస్తే 4-5 రకాలే కదా, బలంగానే తెచ్చాడు. చాలా తెచ్చాడులే, చాలా తెస్తే మా ఆయనకి పెట్టి చూసిన అది ఏవి కొంచెం బాగా అనిపించలే. బతాస్తి నేను కన్నా అంటే దాన్ని వేసుకున్న తర్వాత నువ్వు ఎంత ఉంటావా అని ముందుగానే కలగని తీసుకో. ఎట్టయితే అనుకున్నానో అంతకనే డబుల్గా ఉన్నావు. అర్థం ఆడుందా చూడ. టీటీ అది ఊడిపోయింది చిన్న అద్దంలో, అది పైన ఉన్న టాప్ ఊడిపోయింది. పిల్లాడు నచ్చాడా? బంగారు కదా, బాగుంటుంది. సూపర్గా ఉందియా. అన్ని డబ్బులు పెట్టి కొన్నాం కదా, బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. కానీ మా సంతోషం అది కాదు, పెద్ద పెద్ద సంతోషాలు మా జీవితంలో కూడా ఇలాంటి రోజులు వస్తాయా కదా, అసలు ఉంటాయి అలాంటి రోజులు. ఏ స్థితిలో ఉన్నావా, ఎంత పరిస్థితిలో ఉన్నావా, ఇప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే కొద్దుగానే ఉంది ఇప్పుడు కూడా. ఇల్లు కట్టుకుని దాకా ఇల్లు కట్టుకుంటే అబ్బా అదే కాకుంటే
ఇలాంటి వస్తువులు కొంటున్నాము అంటే వావ్, చాలా గ్రేట్ అండి. ఇదంతా దేవుని కృప, మీ ప్రేమ మీ ప్రేమ. నిజంగా చెప్పాలి, అంత మంచిగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఈరోజు మాకంటూ ఒక స్థాయి ఉంది, చెప్పుకోవడానికి కొద్ది గొప్ప ఉంది అనుకుంటున్నాం మేమైతే. తీరులా థ్యాంక్స్ కృప. బాగుల్లా హ్యాపీ. ఇల్లున్నా లేకపోయినా ఒక వస్తువు ఉందన్నా కొంచెం హ్యాపీగా ఉంది. ఆటని కాదులేయా, ఇప్పుడు మనకు ఆ డబ్బులు ఎట్టో ఖర్చు అయిపోతాయి. ఏదో ఒక ఆపద వచ్చిందనుకో, మనం లేవు అనుకో చేయలేము, ఉండకుండా ఉండలేము, ఖర్చు పెట్టేస్తాం, అవి రావు. అదే మనకు ఆ డబ్బులు లేకుండా ఏ ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.